హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా వీక్నెస్ వచ్చింది. నాస్డాక్ 0.25%, అలాగే S&P 500 అండ్ డౌ జోన్స్ ఇవన్నీ కూడా ఒక 0.5% మేర నష్టాలు ముగిసాయి. డౌ జోన్స్ కొద్దిగా 0.35% మేర నష్టపోయింది. దాదాపు 100 పాయింట్ల నష్టం మనం చూస్తున్నాం డౌ జోన్స్లో. ఎందుకంటే వరుసగా రెండు మూడు రోజుల లాభాల తర్వాత కొద్దిగా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా కొద్దిగా వీక్నెస్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ గురించి రోజు ఒక కొత్త ఇది నడుస్తుంది. ఈ ఎలక్షన్స్ ముందు అయిపోతుందని ఒక రోజు ఇక లాస్ట్ స్టేజ్లో ఉంది, రేపు అని ఒకసారి, ఈ రోజు అని ఒకసారి, ఇట్లా రకరకాల మాటలు ఉన్నాయి. దీనివల్ల మార్కెట్స్ కూడా పెద్దగా దీన్ని అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఎలక్షన్స్కి దాదాపు దగ్గరకు వచ్చేసాయి, 10 రోజులకి సమయంకి వచ్చేసాయి. సో ఎలక్షన్స్ తర్వాత స్టిమ్యులస్ వచ్చినా, అంత ముందు స్టిమ్యులస్ వచ్చినా 10 రోజులు పెద్దగా ఒరిగేదేం లేదు. కాబట్టి మార్కెట్ జస్ట్ అవైటింగ్ కన్సాలిడేషన్ ఫేజ్లో ప్రస్తుతం మార్కెట్లు కొనసాగుతున్న యూఎస్ మార్కెట్స్ కూడా. ఎందుకంటే మేజర్ ఈవెంట్, మదర్ ఆఫ్ ఆల్ న్యూస్గా మనం చెప్పుకుంటాం. సో అలాంటి న్యూస్ ఉంది కాబట్టి మార్కెట్స్ ఆర్ జస్ట్ అవైటింగ్. అండ్ ఆస్ట్రాజెనెకా షేర్స్ డౌన్ ఆఫ్టర్ బ్రెజిల్ హెల్త్ అథారిటీ సేస్ వాలంటీర్ ఇన్ కోవిడ్ వ్యాక్సిన్ స్టడీ డైస్. సో కోవిడ్ వ్యాక్సిన్ స్టడీలో భాగంగా ఒక వాలంటీర్ చనిపోయారు. ఆస్ట్రాజెనెకా షేర్స్ మీద ఇంపాక్ట్ కనిపించింది. ఎందుకంటే ఆస్ట్రాజెనెకా ఆ వ్యాక్సిన్ ట్రయల్స్లో భాగంగా సదరు వ్యక్తికి వాళ్ళు వ్యాక్సినేషన్ ఇచ్చారు, ట్రయల్ వ్యాక్సిన్, ఆయన చనిపోయారు. సో నిన్న కొద్దిగా ఆస్ట్రాజెనెకా షేర్లు దాని ఇంపాక్ట్ ఉంది. మేబీ మన మార్కెట్స్లో కూడా కొద్దిగా ఆస్ట్రాజెనెకా మీద ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చు. ఇక స్పెసిఫిక్గా న్యూస్ మనం చూద్దాం. ఎకనామిక్ టైమ్స్లో ఫస్ట్ పేజ్, ఫ్లిప్కార్ట్ అమెజాన్ రేస్ టు బ్యాగ్ ఏబిఎఫ్ఆర్ఎల్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్లో వాటా కొనుగోలు చేసేందుకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ పోటీ పడుతున్నాయని ఒక వార్త చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ ముందంజలో ఉంది, ఒక అడుగు ముందుంది. ఈరోజు వాళ్ళకి సంబంధించిన రేపు వాళ్ళకి సంబంధించిన బోర్డు మీటింగ్ జరగబోతుంది అని ఒక వార్త మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్లో ప్యాంటలూన్స్, లూయిస్ ఫిలిప్పి, వ్యాన్ హ్యూజన్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్ లాంటి బ్రాండ్స్ ప్రస్తుతం వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు వాటిని తీసుకొని ఒక ఆఫ్లైన్ మోడ్లో కూడా వెళ్ళేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు ఈ కంపెనీస్ వాళ్ళతో పోటీ పడుతున్నాయన్న వార్త మనం చూస్తున్నాం. తాజ్ సెట్స్ సైట్స్ అండ్ ముబదలాస్ వైస్రాయ్ హోటల్స్, ఇండియన్ హోటల్ కంపెనీస్ ఇన్ టాక్స్ టు బై ఇంటర్నేషనల్ చైన్. సో ముబదలా వాళ్ళ అబుదాబీకి చెందిన వాళ్ళ గవర్నమెంట్ ఫండ్, అంటే సావరిన్ ఫండ్, అది వాళ్ళు చూసుకుంటున్న వైస్రాయ్ హోటల్స్ని, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వైస్రాయ్ హోటల్స్కి చాలా చైన్ హోటల్స్ ఉన్నాయి, వాటిని కొనుగోలు చేసేందుకు తాజ్ గ్రూప్ సిద్ధమవుతోందన్న వార్తలు మనం చూస్తున్నాం. ఇప్పటికీ చర్చలు అయితే నడుస్తున్నాయి ముబదలా వైస్రాయ్ హోటల్స్కి సంబంధించిన కొనుగోలు చేయడానికి అని చెప్పి. సో దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో మేబీ ఇండియన్ హోటల్స్లో కొద్దిగా యాక్టివిటీ, పాజిటివ్ యాక్టివిటీ మనకి ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి టఫ్ టైంలో కూడా అగ్రెసివ్ అక్విజిషన్స్ చేసేందుకు కంపెనీ ముందుకు అడుగులు వేస్తుంది. కాబట్టి మేబీ లాంగ్ టర్మ్లో ఒక ప్లాన్ ఏదైనా ఉండొచ్చేమో అన్నది అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అగ్రెసివ్ టైంలో చీప్ వాల్యుయేషన్స్లో మనకి కంపెనీస్ కానీ అక్విజిషన్స్ కానీ దొరుకుతాయి. కాబట్టి మేబీ ఇవంతా రికవర్ అయ్యే ఒక 1 or 2 ఇయర్స్లో దానికి సంబంధించిన పాజిటివ్ ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. సో వ్యాక్సిన్ రోల్అవుట్ నో బడ్జెట్ కన్స్ట్రెయింట్. సో వ్యాక్సిన్ రోల్అవుట్, ఒకవేళ వ్యాక్సిన్ రోల్అవుట్ అయ్యి అంత సిద్ధమైతే ఎలాంటి బడ్జెట్ ఇష్యూస్ అయితే ఏం లేవు వ్యాక్సిన్ అందరికీ ఇచ్చేందుకు అని చెప్పి ఎక్స్పెండిచర్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారు చెప్తున్నారు. బారోయర్స్ లైక్లీ టు గెట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేవర్. సో మనం ఏదైతే గతంలో అనుకున్నాం కదా, వడ్డీ మీద వడ్డీని బ్యాంకులు విధించాయి ఈ 6 నెలల మానిటోరియం సమయంలో. అయితే వాటి మీద వడ్డీని మాఫీ చేసేందుకు ప్రభుత్వం దాదాపుగా అంగీకరించింది. క్యాబినెట్ నిన్న భేటీ అయిన క్యాబినెట్ దాదాపుగా అంగీకరించిందన్న వార్తలు వస్తున్నాయి. సో మేబీ బిలో 2 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాటి మీద వడ్డీలకు సంబంధించి సెలెక్ట్ కేటగిరీ ఆఫ్ బారోవర్స్కి వాళ్ళు ఈ వర్తింపు చేయొచ్చు మారిటోరియం మీద వడ్డీ మాఫీని అని చెప్పి ఒక వార్తలు మనకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మేబీ వాళ్ళు నవంబర్ 2వ తారీఖునో 3వ తారీఖునో సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. నవంబర్ 2న హియరింగ్ ఉంది. అప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టుకి నివేదిస్తే అప్పుడు అధికారికంగా ఇంకా దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ మొదలవుతాయి. ఇంకా మేబీ నిన్న మార్కెట్స్లో సడన్గా మార్కెట్ అంత పడిన తర్వాత జంప్ రావడానికి కారణం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రభుత్వం ఒక బోనస్ ఇస్తుందన్న ఒక వార్తలు ముందుగా మార్కెట్స్కి తెలిసి మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చినట్టుంది. 3,500 కోట్ల రూపాయలు దాదాపుగా
బోనస్ విడుదల చేయబోతోంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 30 లక్షల మంది ఉద్యోగుల వరకు దీనివల్ల బెనిఫిట్ కాబోతున్నారు. అండ్ వీళ్ళ పిఎల్ఐస్ అంటాం కదా, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్, పిఎల్ఐస్ అండ్ నాన్ పిఎల్ఐస్ అన్నీ కలిపి 3,800 crores ఆఫ్ డబ్బు ఎకానమీలోకి రాబోతోంది బోనస్ రూపంలో. అది కూడా విజయదశమి కంటే ముందే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అందువల్ల నిన్న మార్కెట్స్లో సడన్ జంప్ కూడా మనం చూసాం. మిడ్ సెషన్ తర్వాత అంత పడిన తర్వాత మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. హిందుస్థాన్ యూనిలివర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత 9% ఆఫ్ జంప్ మనకి వచ్చిన తర్వాత కొన్ని బ్రోకరేజ్ ఏజెన్సీస్ తమ టార్గెట్ ప్రైస్ను కొద్దిగా చేంజ్ చేసాయి. లైక్ ఒక సిఎల్ఎస్ ఒకటి 2525 నుంచి 2,600కి తన టార్గెట్ ప్రైస్ని సవరించింది. మోస్ట్లీ ఇక మిగిలిన బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అదే టార్గెట్ ప్రైస్ను కొనసాగిస్తూ బై రేటింగ్ని కొనసాగించాయి. సో అది హిందుస్థాన్ యూనిలివర్కి సంబంధించిన అప్డేట్. అండ్ బజాజ్ ఫినాన్స్ నిన్న రిజల్ట్స్ చూసాము. Q2 36% దాకా తగ్గింది. ప్రొవిజన్స్ బాగా పెరిగాయి. బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కొద్దిగా మన దేశంలో ఒక ఫేస్ ఆఫ్ ది నేషన్గా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నాయి కంపెనీలు, రిజల్ట్స్ కాస్త వీక్గా ఉన్నాయి, ప్రొవిజన్స్ కూడా పెరుగుతున్నాయంటే మేబీ జనాలు ఆ స్థాయిలో లోన్స్ తీసుకునేందుకు యాజ్ ఆఫ్ నో సంసిద్ధత చూపించట్లేదని చెప్పి ఒక దీనిగా మనం భావించవచ్చు. కోవిడ్ ఎఫెక్ట్ ఈ కంపెనీ మీద అయితే చాలా గట్టిగా పడింది. B2B సెగ్మెంట్లో గ్రోత్ 19% తగ్గింది. బిజినెస్ టు కన్జ్యూమర్ B2Cలో కొద్దిగా 5% గ్రోత్ నమోదు కావడం చూసాం. రూరల్ సెగ్మెంట్లో 19% తగ్గింది B2Cలో 15% దాకా జంప్ మనం చూసాం. సో కమర్షియల్ లెండింగ్ అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో B2B అవన్నీ కూడా బిజినెస్ బాగా తగ్గుతూ వచ్చింది. ఒక కన్జ్యూమర్ అంటే B2C బిజినెస్లో మాత్రం కొద్దిగా మనం జంప్ చూసాం. కానీ బట్ కమర్షియల్ లెండింగ్, కమర్షియల్ బారోయింగ్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి ఈ వాటి వల్ల ఎక్కువ లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ బజాజ్ ఫినాన్స్ మీద అయితే పడింది. అల్ట్రాటెక్ సిమెంట్స్ స్ట్రాంగ్ షో సిమెంట్స్ ఇండియాస్ హోప్ ఫర్ ఎ క్విక్ రికవరీ. మనం గత కొద్ది కాలం నుంచి సిమెంట్ ప్యాక్ మీద చాలా పాజిటివ్గా ఉన్నాం. పదే సిమెంట్ స్టాక్స్ గురించి, సిమెంట్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. నిన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఏసీసీ కంపెనీ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇవాళ అల్ట్రాటెక్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. చాలా స్ట్రాంగ్ జంప్. మనకి రెవెన్యూస్ దాదాపు 8% దాకా పెరిగాయి. ఎబిట్టా 37% అండ్ ఎబిట్టా మార్జిన్స్ ఒక 6% దాకా పెరిగితే నెట్ ప్రాఫిట్ కూడా మంచి జంప్, ఆల్మోస్ట్ 113% మేర నెట్ జంప్ వచ్చింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండబోతున్నాయి. సిమెంట్ ప్యాక్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా మనకి అప్సైడ్ ఉండొచ్చు. అయితే బాగా పెరిగిన స్టాక్స్లో మేబీ కొద్దిగా లిమిటెడ్ అప్సైడ్ ఉండొచ్చు. కానీ ఇంకా అంతగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయని స్టాక్స్కి సంబంధించి మనం వాటిలో కన్సిడర్ చేయొచ్చు. లైక్ శ్రీ సిమెంట్స్ లాంటి స్టాక్స్ని. డౌన్ సౌత్లో మనకి ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కూడా, ఎందుకంటే రాకేష్ ఇంజన్ వాళ్ళ స్టేక్ పెంచుకున్నారు. ఎన్సీఎల్ లాంటి స్టాక్స్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చాము డౌన్ సౌత్లో. అండ్ సాగర్ సిమెంట్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇలాంటి స్టాక్స్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. అండ్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ మే నాట్ గెట్ ఎనీ స్టేక్ ఇన్ న్యూ జెట్. సో జెట్ ఎయిర్వేస్కి సంబంధించి ఎన్సీఎల్టీ కేసుకి వెళ్ళి కంపెనీస్కి, కల్రాక్ లాంటి కంపెనీస్కి ఇప్పుడు చేతుల్లోకి వెళ్ళిన తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇంకా జీరో. రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎలాంటి వాటా ఉండే అవకాశం అయితే లేదని చెప్పి దాదాపుగా తెలుస్తుంది. 90% వాటా ఇప్పుడు కొత్త ఓనర్స్ తీసుకుంటే మిగిలిన 10% వాటాని ఆల్రెడీ లెండర్స్ అంటే రుణదాతలు ఎవరైతే ఉంటారో కదా వాళ్ళకి మిగిలిన 10% వాటా దక్కిపోతుంది. కానీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇందులో వాటా ఉండట్లేదు ఈ కంపెనీలో. సో ఎన్సీఎల్టీ కేసు వెళ్ళిన తర్వాత, ఎన్సీఎల్టీలో ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిన తర్వాత సో రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ, షేర్ హోల్డర్స్ కానీ ఎలాంటి బెనిఫిట్ దాని ద్వారా ఉండే అవకాశం అయితే లేదు యాజ్ ఆఫ్ నో మనం చూసుకున్నట్టయితే. సో జెట్ ఎయిర్వేస్ మళ్ళీ తిరిగి ప్రయాణించినా కూడా జెట్ ఎయిర్వేస్ షేర్ హోల్డర్స్ మేబీ ఐ డోంట్ థింక్ సో దానివల్ల ప్రయోజనం ఏం లేదు, డబ్బులు వస్తాయన్న ఆశ అయితే లేదు. భారత్ బయో టు బిగిన్ ఫైనల్ కోవాక్సిన్ ట్రయల్స్ సూన్. సో 25,000 మందికి కొత్తగా వాళ్ళు వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. ఇక ఫైనల్ కోవాక్సిన్ ట్రయల్స్ జరగబోతున్నాయి. మేబీ అందరికంటే ముందే మనమే కోవిడ్ వ్యాక్సిన్ని తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. భారత్ బయోటెక్ ఒక రకంగా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, తెలుగు వాళ్ళ కంపెనీ. ఇది అన్నీ అనుకున్నట్టు సాగి ముందుకు వెళ్తే ఒక తెలుగు వాళ్ళ కంపెనీ, ఒక తెలుగు కంపెనీ ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే సత్తాని చాటిందని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, గర్వంగా కూడా. తాజ్ సెట్ సైట్స్ ఆల్రెడీ మనం ముబదాల గురించి మనం మాట్లాడుకున్నాము.
బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో పీఎం టు మీట్ టాప్ గ్లోబల్ ఫండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారిన్ ఫ్లోస్ తగ్గుతున్న నేపథ్యంలో ఫారిన్ కంపెనీస్ని ప్రధానమంత్రి భేటీ కాబోతున్నారు, వాళ్ళతో డిస్కస్ చేయబోతున్నారు అన్న వార్తలు మనం చూస్తున్నాము. అండ్ మరొక స్టిమ్యులస్ ప్యాకేజ్ కూడా ఉంది అని చెప్పి డిఈఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ చెప్పారు. అది కూడా నిన్న మార్కెట్స్కి కొద్దిగా పాజిటివ్ అయింది. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఒక చూచాయిగా చెప్పి ఉన్నారు, ఎందుకంటే పూర్తి స్టిమ్యులస్కి సంబంధించి తాము జీరో డౌన్ అయితే చేయలేదు, ఇంకా ప్యాకేజ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఆమె చెప్పిన తర్వాత కూడా మార్కెట్స్ ఈ అంశాన్ని ముందే స్మెల్ చేసాయి. దీన్ని అధికారికంగా వచ్చిన తర్వాత మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా తీసుకున్నాయి. సో ఇది కూడా పిఎం మీట్కి సంబంధించి కూడా ఒక పాజిటివ్ అంశం ఉండబోతుంది. సో ఫస్ట్ పేజ్లో ఇది. అండ్ 10% సింగిల్ స్టాక్ క్యాప్ టు స్టే త్యాగి. ఏదైతే ఇంతకాలం మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా గగ్గోలు పెడుతున్నాయి, ఎందుకంటే రిలయన్స్ స్టాక్ బాగా పెరుగుతుంది. ఒక స్టాక్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఒక స్టాక్ వెయిటేజ్ 10% మించి ఉండకూడదు అని చెప్పి సెబీ నిబంధనలు విధించింది మ్యూచువల్ ఫండ్స్కి. అయితే ఇప్పుడు రిలయన్స్ స్టాక్ బాగా పెరగడం వల్ల దాని వెయిటేజ్ బాగా పెరిగింది, అంటే తమ పోర్ట్ఫోలియోస్లో. దీనివల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టాక్స్ని అమ్ముకోవాలి, తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నిన్న సెబీ చీఫ్ త్యాగి గారు చెప్పిన దాని ప్రకారం సో ఒక్క స్టాక్ గురించి మొత్తం వ్యవస్థను మార్చే పరిస్థితి అయితే లేదు. సో 10% క్యాప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉంటుంది, దాని అందరూ స్టిక్ కావాల్సిందే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం మనం చూసాం. మేబీ రిలయన్స్లో కొద్దిగా ఇక మ్యూచువల్ ఫండ్స్ తమ స్టేక్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఇక తప్పేట్టు కనిపించట్లేదు. పాండమిక్ స్పీడింగ్ అప్ ఆటోమేషన్, 85 మిలియన్ జాబ్స్ ఆర్ ఆన్ ది లైన్. సో పాండమిక్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమేషన్ పెరుగుతుంది. ఆటోమేషన్ ఖచ్చితంగా ఇక కంపెనీస్ అన్నీ కూడా జనాల్ని తగ్గించి డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో జాబ్స్ కూడా ముప్పు ఉంటుంది. పరోక్షంగా ఐటీ కంపెనీస్కి దీనివల్ల బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎస్బీఐ ఆఫర్స్ మోర్ షాప్స్ ఫర్ హోమ్ లోన్స్ అబోవ్ 75 lakhs. 75 లక్షల మించి రుణాలు తీసుకుంటున్న వారికి, గృహ రుణాలు తీసుకుంటున్న వారికి మరొక 0.5% మేర వడ్డీ తగ్గింపునిస్తూ బిలో 7%కి దాదాపుగా హోమ్ లోన్స్ని ఆఫర్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్స్గా దీన్ని చెప్పుకోవచ్చు హోమ్ లోన్ ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి, ఎందుకంటే 9-10% నుంచి హోమ్ లోన్ బిలో 7%కి ఇప్పుడు దిగి వచ్చింది. ఎఫ్పిఐస్ పేర్ స్టేక్ ఇన్ టొబాకో ఫార్మ్స్ ఓవర్ 1 year. సో గత ఏడాది కాలంలో ఎఫ్పిఐస్ టొబాకో ఫార్మ్స్లో వాటాలు తగ్గించుకోవడం వస్తున్నారు. ఐటీలో 15, ఐటీసీలో 16% ఉన్న దాదాపు 13%కి తగ్గింది. గాడ్ఫ్రే ఫిలిప్స్లో 12.5 నుంచి దాదాపు 11%, అలాగే విఎస్టీ ఇండస్ట్రీస్లో 8 నుంచి దాదాపు 4%కి తమ వాటాను తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పినట్టు ఈఎస్జీ అంటాం, ఎన్వైర్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఈ ఈఎస్జీలో భాగంగా, ఈఎస్జీ కంప్లైన్స్లో భాగంగా కంపెనీస్ అన్నీ తమ రేటింగ్, తమ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకుంటున్నాయి. ఎందుకంటే ఈఎస్జీ ర్యాంకింగ్ అని కూడా రాబోతుంది. ఆ ఈఎస్జీ ర్యాంకింగ్లో వెనకబడిపోకుండా కంపెనీస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక రాబోయే 10-15 సంవత్సరాల కాలంలో ఇక సిగరెట్ స్మోకింగ్, సిగరెట్ బిజినెస్ అనేది దాదాపుగా జీరో కాబోతుందని అనేక వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఐటీసీ లాంటి కంపెనీస్ చాలా వేగంగా తమ పావులను కదుపుతూ అటు ఫుడ్ బిజినెస్లోకి, ఎఫ్ఎంసీజీలోకి విపరీతంగా డైవర్సిఫికేషన్ చేస్తున్నాయి. సో పూర్తి టొబాకో బిజినెస్లో ఉన్నవి ఇక దాదాపుగా కనుమరుగు అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడున్న గైడెన్స్ ప్రకారం చూస్తే. గోల్డ్ హిట్స్ 1 week పీక్స్ యాజ్ యూఎస్ స్టిమ్యులస్ హోప్స్ డెంట్ డాలర్. సో యూఎస్ మళ్ళీ స్టిమ్యులస్ హోప్స్ పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ మీద కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంది. గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఎందుకంటే స్టిమ్యులస్ కనుక వస్తే అక్కడ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనపడి డాలర్ వీక్ అవుతే గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో గోల్డ్ ప్రైస్లో జంప్ వచ్చింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్న మేజర్ హెడ్లైన్స్. అండ్ మనకి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మనం పదే చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే అనలిస్టులు టైం తీసుకొని ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సెషన్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. మనకి ఇందులో స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న బేసిక్ అంశాల దగ్గర నుంచి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి, మనం రేపటి రోజున సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేసే సెక్టార్స్ ఏవేవి ఉంటాయి, అండ్ స్టాక్స్ని మనం ఎస్పెషల్లీ ఈ డిఫరెంట్ సెక్టార్స్లో ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్న చాలా అంశాలు ఈ 6 రోజుల వెబినార్లో మనం మాట్లాడుకోబోతున్నాం. 2 అనలిస్టులు 6 క్లాసులు ఉంటాయి, దాదాపు 15 గంటల పాటు వర్క్షాప్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీని మీరంతా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. వెబినార్స్ ఉంటాయి, ఇది పెయిడ్ వెబినార్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు profitmaster.in వెబ్సైట్లో ఉంటాయి, లేదంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కూడా మీరు వాట్సాప్ చేసినా కూడా సదరు డీటెయిల్స్ మీకు అందుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.